సుధాకర్ ముందర కేదార్ కూర్చొని ఉంటాడు. నువ్వు ఈ ఇంటి వారసుడివని ఈయన ఎవరి ముందు చెప్పాల్సిన అవసరం లేదని నాకు మాట ఇవ్వు కేదారు అని చెయ్యి చాచి అడుగుతూ, నువ్వు మాట ఇస్తే కానీ మీ నాయన బతకడు కేదారు, ఆలోచించుకో, నా ఐదోతనాన్ని కాపాడు కేదారు అని వైజయంతి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. దాంతో కేదార్ కన్నీళ్లు కారుస్తూ అలాగే మాట ఇస్తానని చెయ్యి చాచి వైజయంతి చేతిలో చెయ్యి వేయబోతూ ఉంటాడు. నిషి, వైజయంతి, యువరాజ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అయితే కేదార్ చెయ్యి వేయకముందే ఒక్క నిమిషం ఆగు కేదార్ అంటూ ధాత్రి అరుస్తూ ఉంటుంది. నువ్వు ముందు అక్కడి నుంచి లే యువరాజ్ అంటూ ధాత్రి కేదార్ని లేపేసి యువరాజ్ చేయి పట్టుకు లాక్కు వస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావే అని నిషి అరుస్తూ ఉంటుంది. ధాత్రి నిషి మాటల్ని పట్టించుకోకుండా యువరాజ్ని సుధాకర్ ముందు కూర్చోపెడుతుంది. ధాత్రి సుధాకర్ చేతిని యువరాజ్ తలపై ఒట్టు వేయించి యువరాజ్ మీద ఒట్టు వేసి, వైజయంతి అత్తయ్య నిషి చెప్పిన మాటలు నిజమని చెప్పండి మావయ్య, మీరలా ఒట్టు వేసి వీళ్ళు చెప్పిన మాటలు నిజమేనని చెప్పండి, అప్పుడు కేదార్ కూడా ఒట్టు వేసి మాట ఇస్తాడు, ఇంకెప్పుడు మిమ్మల్ని కొడుకుగా ఒప్పుకోమని అడగను కూడా అడగడు అని ధాత్రి ట్విస్ట్ ఇస్తుంది. దాంతో నిషి, వైజయంతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే సుధాకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇలా జరుగుతోందని కౌశికి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చెప్పండి నాన్న అని కేదార్ కూడా అడుగుతూ ఉంటారు. ఇలా ధాత్రి ట్విస్ట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నిషి వైజయంతి నాటకం ఎలా బయటపడుతుంది, సుధాకర్ నోరు తెరుస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.